జీవితములో చూడలేనటువంటి గొప్ప కార్యములు మీరు చూస్తారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములను చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే జిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమె దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యము మీ జీవితమును ఫలింపజేస్తుంది. దేవుని నోట నుండి వచ్చినటువంటి దేవుని వాక్యము మీ జీవితమును మారుస్తుంది, మీ జీవితమును వెలిగిస్తుంది, మీ జీవితమును ఆశీర్వదిస్తుంది. ఇంతవరకు మీ జీవితములో చూడలేనటువంటి ఆశ్చర్య కార్యములు మీరు చూస్తారు.